హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్స్ వచ్చేసి బొబ్బరపప్పు పకోడీ అండి. పోయినసారి దోశలు వేసుకున్నాం కదా, వీడియో మీరు చూసే ఉంటారు నా ఛానల్లో. ఇప్పుడు పకోడీ చేస్తున్నామండి. దోశలకైతే మెత్తగా రుబ్బుకున్నాం, పకోడీకి కొంచెం పలుకు పలుకుగా నూకులాగా రుబ్బుకుంటామండి. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి, చక్కగా కరకరలాడుతూ. సేమ్ అండి, బొబ్బరపప్పు శుభ్రంగా నానబెట్టుకొని కడిగేసి పొట్టు తీసేసి దాంట్లో కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ ఆడుకోవాలండి. మిక్సీ ఆడుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కలిపేసుకొని మనం శనగపిండి పకోడీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసేసుకుందామండి. చూసారు కదండి, మిక్సీ అయితే రుబ్బేసుకున్నాము మెత్తగా. కొంచెం పలుకుగా అలాగా, మరీ పేస్ట్ లాగా చేసుకోలేదండి, ఎందుకంటే క్రిస్పీగా బాగుంటుంది. కొంచెం పలుకుంటేనే మనకి బొబ్బరపప్పు అనేది. పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని రుబ్బుకున్నామండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా మనం